హలో ఆల్, వెల్కమ్ టు జెన్యా మీడియా. ఇవాళ హరిహర వీరమల్లు సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఇనీషియలీ ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి గారు స్టార్ట్ చేశారు ఏం రత్నం గారి ప్రొడక్షన్ లో. ఏం రత్నం గారి ప్రొడక్షన్ అంటే మనం మర్చిపోలేని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మర్చిపోలేని విషయం ఏంటి? ఖుషి. ఖుషి లాంటి హ్యూజ్ హిట్ ఏం రత్నం గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇచ్చారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. సో దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకోవడానికంటే ముందు వి ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ క్రిష్ గారు కొంత భాగం షూట్ చేసి వెళ్ళిపోతే ఏం రత్నం గారు అబ్బాయి జ్యోతి కృష్ణ గారు ఈ సినిమాని ఫినిష్ చేశారు. సో ఇందుకు మోస్ట్లీ దీంట్లో విఎఫ్ఎక్స్ ఇష్యూస్ వల్ల ఇప్పటిదాకా డీలే అవుతూ వచ్చింది. ఇనిషియలీ ఈ సినిమా ఆగిపోయిందన్నారు, షెల్వ్ అయిందని మధ్యలో అన్నారు. బట్ సమ్హౌ సినిమాని జ్యోతి కృష్ణ గారు ఫినిష్ చేసి ఇప్పుడు జనాల ముందుకి జూలై 24th తీసుకురాబోతున్నారు. మనం మాట్లాడుకోవాల్సిన మేజర్ ఫ్యాక్ట్ ఏంటంటే క్రిష్ గారి గురించి. క్రిష్ గారు ప్రస్తుతానికి మేజర్గా పెద్ద హిట్లో ఏం లేరు. హెడింగ్ ఆన్ టు ఇట్, ఆయన ప్రీవియస్ సినిమాలు ఎలా ఉన్నాయంటే, ఆయన ఈధర్ స్టార్ట్ చేసి స్టాప్ చేసినా, లేకపోతే ఎవరో స్టాప్ చేసిన సినిమాని ఈయన టేకప్ చేసినా కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్స్, ఎవరో స్టాప్ చేయటం ఏంటి, డైరెక్టర్ తేజ గారు వద్దు అనుకుని వెళ్ళిపోయిన కథానాయకుడు మహానాయకుడు, మన ఎన్టీఆర్ గారి బయోపిక్. రిజల్ట్ మనకు తెలియని విషయమా? ఆయన స్టార్ట్ చేసి స్టాప్ చేసిన మణికర్ణిక బాలీవుడ్కి వెళ్ళి మరి షూట్ చేశారు. తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కంగనా గారు టేకప్ చేసి దాన్ని ఫినిష్ చేసి రిలీజ్ చేశారు. దీని రిజల్ట్ మనకు తెలియదా? సో ఇప్పుడు మోర్ ఓవర్ ఫ్యాన్స్ లో ఉన్న టెన్షన్ ఏంటంటే, ఖుషి సినిమా స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తూ ఏం రత్నం గారి చామ్ వర్కౌట్ అవుతుందంటారా, లేకపోతే క్రిష్ జాగర్లమూడి గారి స్ట్రీక్ కంటిన్యూ అయ్యి ఫెయిల్యూర్ వస్తుందంటారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో రాయండి. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.